అందరికీ నా ఉద్యమ అభినందనలో. మన దేశంలో మనకు స్వాతంత్రం వచ్చి సుమారుగా 80 సంవత్సరాలు అవుతుంటే మన దేశానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76-77 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మన దేశంలో ఎన్నో కులాలు మతాలు ఎన్నో భాషలతోటి ప్రపంచంలో కల్లా ఎంతో గొప్ప ప్రజాస్వామ్య దేశం మన దేశం. ఈరోజు ప్రపంచ దేశాలతోటి పోటీపడి టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతున్నటువంటి తరుణంలో ఈ దేశంలో ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితుల్లో కూడా మీరు గమనించినట్లయితే చాలా చోట్ల టీ స్టాల్ దగ్గర 2 గ్లాసుల విధానము, రచ్చబండల దగ్గర కింద కూర్చునేటటువంటి విధానము, ఆ తర్వాత కొన్ని గ్రామాల్లోకి రానివ్వకుండా, మరి గుడుల్లోకి గర్భగుడుల్లోకి రానివ్వకుండా, ఆ తర్వాత మా దళితులకే కాదు మరి రాష్ట్రపతి స్థాయిలో ఈ దేశానికి ప్రప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా అంటరానితనము, అస్పృశ్యత, వివక్షత వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా. మీరు గమనించినట్లయితే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి సంఘం అని, కమ్మ సంఘం అని, కాపు సంఘం అని, బ్రాహ్మణ సంఘం అని కొంతమంది సంఘాలుగా తయారయ్యి సోషల్ మీడియాని వేదికగా తెచ్చుకొని మీరు ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి మా మీద దళితులకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేయాలని కొంతమంది, దళితులకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టాన్ని రద్దు చేయాలని మరి కొంతమంది మా యొక్క రాజ్యాంగ హక్కులను నీరుగార్చే విధంగా, తూట్లు పొడిచే విధంగా మాట్లాడుతున్నటువంటి వైనం మీరందరూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. అయితే ఈరోజు వాస్తవంగా మీరు గమనించినట్లయితే ఎక్కడైనా ఎప్పుడైనా కింద ఉన్నటువంటి వ్యక్తి పైకి పోయేటటువంటి వ్యక్తికి మరి ఇళ్ల దగ్గర కానీ, పొలాల దగ్గర కానీ, ఆస్తుల్లో అంతస్తులో దారి, మార్గం, రోడ్డు ఖచ్చితంగా ఇయ్యాలి. ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయినా, డీకే అయినా, గ్రామకంఠమైనా, మరి డొంకైనా, వాగైనా, వంకైనా కింద ఉన్నటువంటి వ్యక్తి పై ఉన్నటువంటి వ్యక్తికి దారి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే అతను పోలేడు కదా. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కందాలపల్లి అనేటటువంటి గ్రామంలో మీరందరూ 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి సంచలన విషయం మీరు గమనించవచ్చు. ఒక దళిత యువకుడు చనిపోతే ఈ దళిత యువకుడిని మరి ఖననం చేయడానికి, భూస్థాపితం చేయడానికి, సమాధి చేయడానికి మరి మా దళితులు తీసుకెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వారు మా దారిని తీసుకెళ్ళటానికి లేదు అని అటకాయించి నిర్బంధించడం జరిగింది. వాస్తవంగా మా దళితుడు శవాన్ని మీ ఇళ్లలో ఖననం చేయట్లేదుగా, మీ పొలాల్లో ఖననం చేయటం లేదు కదా, మీ ఆస్తిలో ఖననం చేయట్లేదు కదా, కేవలం దారి మార్గాన్ని కూడా చచ్చిపోయిన తర్వాత కూడా ఈ అంటరానితనం, అస్పృశ్యత, వివక్షత మాకు చూస్తున్నారు కదా మీరు ప్రజలారా గమనించండి. దీన్ని బట్టి ఈ ఖననం చేయడానికి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పోలీసులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఒక్కరు కాకపోయినా ఒక్కరన్నా పట్టించుకోవాలి. అయితే నేను ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ కానీ ఎవరొచ్చినా కూడా మన దళితుల యొక్క స్థితిగతులు ఇలాగే ఉంటున్నాయి. ఏ ప్రభుత్వంలో ఈయన బాగు చేస్తున్నాడని లేదు, ఆయన బాగు చేస్తున్నాడు. ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్క చోట కొన్ని గ్రామాల్లో ఇప్పుడు కూడా శ్మశానాలు లేవు. మాకు శ్మశానానికి పక్క దారి లేదు. అల్లాడిపోతున్నటువంటి దళితుల స్థితిగతులు మీరందరూ గమనించవచ్చు. కాబట్టి ఒక్కసారి మేము మా పాటికి మేమే ప్రశ్నించుకుంటున్నాం. దేవుడా, మేము ఈ దళిత జాతిలో పుట్టడం తప్పు చేశామా అని దేవుణ్ణి అడిగి మేము ప్రశ్నిస్తూ ఆవేదన ఎల్లబుచ్చుతున్నాం. మరి చచ్చిపోయిన తర్వాత మమ్మల్ని ఖననం చేయడానికి, మన సమాధి చేయడానికి కూడా మాకు వీలు లేదా? ఎందుకు ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి మా దళితులకు ఏర్పడుతుంది? గమనించండి. ఈ వీడియోలో మీరు అన్ని చూడొచ్చు. ఈ యొక్క మా దళిత యువకుడు శవాన్ని పొలాల్లో, పచ్చని పొలాల్లో, దారి లేని పరిస్థితుల్లో పొలాల్లో తీసుకెళ్ళి ఈరోజు ఖననం చేసేటటువంటి దుస్థితి, దౌర్భాగ్యమైన దుస్థితి. మీరందరూ ఒకటే గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశ దార్శనికుడైనటువంటి ఆయన మనకు ఓటు అనేటటువంటి వజ్రాయుధాన్ని కల్పించడం వల్ల ఈ ఓట్ల సమయంలో ఈ అగ్రకులాల వారు అధికారాన్ని చేపట్టడానికి మన కాలనీల చుట్టూ రాత్రి మొగ్గులు ప్రదక్షిణలు చేస్తారు, మన భుజాల మీద చేతులేస్తారు, మనల్ని వాటేసుకుంటారు, మనం తింటుంటే దాంట్లో చేయి పెట్టి తింటారు. కేవలం ఓట్ల సమయంలో మాత్రమే ఈ పని చేస్తారు. ఆయన అదే ఓటు మనకి ఇవ్వకపోతే మనల్ని మన జోలికి కూడా రారు. ఈరోజు ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటాయి. వీళ్ళందరూ సభలో, సమావేశాల్లో
మరి మీడియా సమావేశాల ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, మరి దంపుడు ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. మరి దళితులందరూ దళితులను మనం సమానంగా చూడాలి, వాళ్ళ అభివృద్ధికి సహకరించాలా, వాళ్ళని అంతరాంతరంగా చూడొద్దు, మనందరం కలిసిమెలిసి ఉండాలా అని చెప్పి దంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ఈ ఉపన్యాసాలు అన్నీ మరి కేవలం అది ఉపన్యాసాలుగానే మిగిలిపోతున్నాయి, కానీ ఆచరణ జరగట్లేదు. కేవలం ఇది ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మీరందరూ గమనించండి. చచ్చిపోయిన తర్వాత కూడా మనకు ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంటరానితనము, అస్పృశ్యత, వివక్షత వెంటాడుతూనే ఉన్నాయి. నేను అనేక సభలు సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, చేసుకొని తినడానికి పని లేక, మరి ఊరికి దూరంగా, శ్మశానాలకు దగ్గరగా, మానవ జీవన వికాసానికి దూరంగా నివసించినటువంటి దుర్మార్గమైనటువంటి బతుకుల్లో బతికినటువంటి మనకి ఈరోజు ఈ దేశంలో, ఈ సమాజంలో, సమసమాజంలో ఉన్నామంటే, మాట్లాడగలుగుతున్నామంటే, తినగలుగుతున్నామంటే, పని చేసుకోగలుగుతున్నామంటే ఏ దేవుడు కానీ, ఏ దెయ్యం కానీ మనకు సహాయం చేయలేదు. కేవలం ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం ఇక్కడ జీవించగలుగుతున్నామని చెప్పి అనేక సభల్లో కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని ఆలోచించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ ఒక తాడిపైకి వచ్చి ఏదైతే అంబేద్కర్ గారి మార్గాన ఆయన చెప్పినటువంటి ఆలోచన ప్రకారం రాజ్యాధికారాన్ని చేపడితే మాత్రమే ఇవన్నీ మనం అవరోధించగలుగుతాము అని తెలియజేస్తున్నాను.